3:14 చూస్తే నిర్గమకాండము 33:14. అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలగజేయను అనగా దేవుడు తోడుగా ఉన్నాడు. తోడుగా ఉంటానని ఏం చెప్తానంటే నేను ఐగుప్తు నుంచి ఐగుప్తుకు మళ్ళీ తిరిగి పోవాలంటే నువ్వు వెళ్ళు అంటే నువ్వు రాకపోతే నేను పోను అంటాడు మోషే. అంటే దేవుడు చెప్తాడు నువ్వు వెళ్ళు, నా సన్నిధి నీకు తోడుగా. నేను తోడుగా ఉన్నాను చెప్పడమే కాదు, నేను వస్తాను వెనకంటే. ఈరోజు మనం పిల్లలను చీకట్లో ట్యూషన్ ఇచ్చిపెట్టేటప్పుడు మనం కొంచెం దూరం పోయి ఆడే ట్యూషన్ ఉంటుంది క్లాస్ రాత్రుల్లో. పో ఆడున్నది అంటే నువ్వు రా అంటాడు వాడు ఆ దాకా పోయి. అంటే మనం వెనకంటే పోయి క్లాస్ దాకా పోయి ఇచ్చిపెట్టేస్తాం. అంటే దేవుడి దగ్గర కూడా దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళమని చెప్పడమే కాదు, నేనే వస్తా, నీ వెనకంటే వస్తా. తోడుగా ఉన్న దేవుడు, మనతో కూడా ఉన్న దేవుడు, మన చుట్టూ ఉన్న దేవుడు, మన చుట్టూ నీ వెనక ముందు ఆవరించున్న దేవుడు ఆయన. ఆ దేవుడు చెప్పే వాగ్దానం. ఎందుకంటే మనకు రెండో పాయింట్ ఏమి? యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. ఎక్కడ తోడుగా ఉంటాడు? భయాలలో తోడుగా ఉన్నాడు, శ్రమలో తోడుగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన సన్నిధి నీకు తోడుగా వెంట వస్తాడు. మరి ఆయనే మన వెంట వచ్చి మనకేం భయం? ఆయనే మన వెంట ఉంటే మనకేం భయం? పిల్లలకు తల్లిదండ్రులు ఉంటే భయపడతారా? భయపడతారు. ఈరోజు మనకు వాగ్దానం చేస్తున్నాడు, నేనే నీకు తోడుగా ఉంటా. చెప్పడమే కాదు, నీతోనే వస్తా, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తానని దేవుడు మనతో మాట్లాడతాడు. ఆయన మాట ఇచ్చి తప్పడానికి నరుడు కాదు. మనుషులు చెప్తారు నేను నీకు సాయం చేస్తానని చెప్పేసి మళ్ళీ కనపడరు, ఫోన్ ఆఫ్ చేస్తారు, స్విచ్ ఆఫ్ చేస్తారు, నీకు ఫోన్ చేస్తారు. నీకు పలానా సమస్య వచ్చినప్పుడు నాకు ఫోన్ కొట్టారు. ముందు ఎప్పుడు బాగుండేటప్పుడు నేను ఏదైనా సమస్య వస్తే నాకు ఫోన్ చేయి నేను వస్తాను అంటాడు. సమస్య వచ్చి నేను ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ చేస్తారు. ఇంకంతే, ఇంకనపరా. మళ్ళీ నెలకు ఫోన్ చేస్తారు. ఆ రోజు చాటింగ్ అయిపోయింది, ఏదో కథ చెప్తాడు. ఆ రోజు జరిగింది కథ ఏదో చెప్తాడు. అంటే దేవుడు మాట ఇచ్చి తప్పడానికి నరుడు కాదు. కాబట్టి మూడో పాయింట్ చెప్పి మనం ముగించుకుందాం. చూడండి, ద్వితీయోపదేశకాండం 28:2. ద్వితీయోపదేశకాండము 28:2. ద్వితీయోపదేశకాండము 28:2. 2:22 కన్ఫ్యూజ్ చేస్తాం. ద్వితీయోపదేశకాండం 28:2 వచ్చింది. చదువుతున్నా, నేను చదువుతున్నా. 28:2. నీవు నీ దేవుడైన యెహోవా మాట నీవు నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. ఏమంట? నీకు ప్రాప్తి. ఇప్పుడు దేవుడు మూడవ పాయింట్ ఏమంటే నీకు ఏమీ తక్కువ, నీకేం తక్కువ. మూడవ పాయింట్ ఏమి? మనం ఒకటే మనం చదువుతున్నాం. ఒక దాంట్లో 3 పాయింట్లు ఉన్నాయి. ఒకటేమి? నీ పనులన్నింటిలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. రెండోది నీకు యెహోవా నీకు తోడుగా వచ్చును. ఆ తోడుగా వచ్చేటిలో కూడా 3 విషయాలలో ఉన్నాయి. ఏది? ఒకటి భయాలలో తోడుంటాడు, శ్రమలో తోడుంటాడు, ఆయన సన్నిధి నీతో కూడా తోడుగా వస్తాడు. ఇది మూడోది ఏమంటే పాయింట్ ఏమంటే నీకేం తక్కువ. దేవుడు చెప్తాం నీకేం తక్కువ కాదు, బయలుదేరండి. మరి ఐగుప్తులు వాళ్ళకి ఏమైనా తక్కువైందా? ఐగుప్తు నుంచి బయలుదేరి మరి అరణ్య మార్గంలో వచ్చేటప్పుడు ఏమైనా తక్కువైందా? ఏమైనా తక్కువైందా? మన్నా కురిసింది, బండ నుంచి నీళ్ళు వచ్చినాయి, పగులు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం. వాళ్ళ చెప్పులు అరిగిపోవాలి, వాళ్ళ బట్టలు చిరిగిపోవాలి.
వారు మడి నాటలా, పొలం దున్నలా, ఏంలా, పొద్దున్నే ఆహారం వస్తారు, చేసుకొని తింటూ ఉంటారు. ఇంకేం పనిలే. ఎంత దేవుడు పోషించినాడు చూడండి. నీకు ఏం తక్కువ కాదన్నాడు. మరి కొన్ని లక్షల మందికి 6 లక్షల మంది కాల్బలం అంటే పిల్లలేమి, ముసలి వాళ్ళేమి, మరి ఆ స్త్రీలేమి, వేరే జనాంగము కూడా వాళ్ళతో కలిసి వచ్చినారు, వాళ్ళేమి, పశువులేమి, వీటన్నిటికీ ఆహారం ఎక్కడి నుంచి వచ్చిందంటావు? ఎట్ట పోషించినాడు దేవుడు? ఈరోజు మనం కూడా భయపడాల్సిన పనులు. నీకేమి తక్కువ కాదు. 3వ పాయింట్, మనకేమి తక్కువ కాదు. ఎందుకు తక్కువ కాదంటే దేవుడు చెప్తున్నాడు, నీ దేవుడైన యెహోవా మాట నీవు వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. నీకు అన్ని ప్రాప్తించాలంటే నువ్వు దేవుని మాట వినాలి. దేవుని మాట వినకపోతే ఎట్టేస్తాయి? మన పిల్లలు మన మాట వినకపోతే వాళ్ళకి ఏమైనా తెచ్చి పెడతామా? తెచ్చింది కూడా నువ్వు చెప్పిన పని చేయి, మళ్ళీ ఇస్తామంటాం. ఏదో చిన్నపిల్లలకి ఏం చేస్తాం, జోలు పెట్టుకొని నువ్వు పలానా పని చెయ్యి, మళ్ళీ ఇస్తామంటాం. అవునా? ఇక్కడ కూడా దేవుడు నీ మాట వినిన 11వ వచనం, అదే అధ్యాయం 28 11వ వచనంలో చూస్తే, మరియు యెహోవా నీకు ఇచ్చెదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశమును యెహోవా నీ గర్భఫల విషయంలోను, నీ పశువుల విషయంలోను, నీ నేల పంట విషయంలోను నీకు సమృద్ధిగా మేలు. దేవుడు నిన్ను ఏమీ నువ్వు తక్కువ కాదంటే, ఏమేమి తక్కువ కాదంటే, నీ నేల పంట, నీ భూమి పంట, నీ గర్భఫలము, నీ పశువులు, కింద వచనంలో నీకు సమృద్ధిగా మేలు, సమృద్ధిగా మేలు. ఈరోజు దేవుడు మనకు సమృద్ధిగా ఇస్తాడు. ఎప్పుడంటే దేవుని మాట మనం వింటే, నువ్వు నా మాట వింటే నీకు ఇవన్నీ ప్రాప్తిస్తాయి. ఏదంటే గర్భఫలము వస్తుంది, రెండోది పశువులు వస్తాయి, మళ్ళీ నేల పంట అంటే భూమి, పొలంలో నీకు పంట పండుతుంది, మంచి ఫలాలు వస్తాయి. రెండోది అది ఏం చెప్తాడు, సమృద్ధి. ఈరోజు నీకు సమృద్ధిగా దేవుడు ఇచ్చేవాడుగా ఉన్నాడు. నీకు ఏది తక్కువ కాదన్న దేవుడు తక్కువ చేస్తాడా? చేయడే. ఏది తక్కువ కాదని చెప్తున్నాడు కదా, మరి చెప్పిన దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఆయన మాట ఇచ్చి తప్పుడు ఆయన ఆశీర్వాదాలు వర్షంలాగా ఉంటాయంట. పడి మళ్ళీ పైకి పోదు వర్షం, భూమిని తడిపి పంట ఇచ్చిపోతారు. ఆయన ఆశీర్వాదాలు కూడా ఆయన చెప్పిన పని నెరవేర్చిపోతాయి భూమి మీద. అటువంటి ఆశీర్వాదాలు వెనకకు మళ్ళీ రావు అవి. అందుకోసం చెప్తే ఈరోజు మనల్ని దీవిస్తున్నాడంటే నీకేమి తక్కువ కాదంటే, మరి నీ భూమి పంట తక్కువ కాదు, నీకు పశువులు మందలు అవుతాయి, రెండోది వచ్చేసి నీ గర్భఫలము ఇస్తారు. ఆ మాట చూడు ఎంత బాగా రాశాడు. మరి యెహోవా నీకు ఇచ్చేదనని పితరులతో ప్రమాణం చేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయంలోను, నీ పశువుల విషయంలోను, నీ నేల పంట విషయంలోను నీకు సమృద్ధిగా మేలు. ఈ 3 విషయాలలో నీకు తోడుగా ఉంటాయి, మేలు చేసేది. ఎందుకంటే నీకేం తక్కువ కాదన్నాడు కదా. ఇవి ఉంటే చాలు, వీటికంటే ఇంకేం కావాలా? ప్రధానమైనటువంటి ఏమి? గర్భఫలము కావాలా, పంట తినేదానికి తిండి కావాలా, పశువుల వ్యాపారం ఏదైనా మనం చాలుతాం, అవి ఉంటే చాలు. దేవుడు నిన్ను పోషిస్తానంటున్నాడు, నీకేం తక్కువ కాదంటున్నాడు. ఈరోజు మనకి ఏది తక్కువ కాదని మనం నమ్మాలా, విశ్వసించాలా, దేవుని మాట వినాలా. రెండో విషయం చూడండి, కీర్తన 103:5లో చూస్తే, కీర్తన 103:5 పక్షిరాజు యవనము వలె నీ యవనం కొత్త తగ్గుచున్నట్లు మేలుతో నీ హృదయమును మేలు. ఎటువంటి మేలు అంటే మేలులు అన్ని, ఏమైతే మేలు అనేది మాట ఉన్నదో ఆ మేలులతో దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు. నాకు మేలు కలిగిందని సాక్ష్యం మీరే చెప్తారు కొద్ది రోజుల తర్వాత. మాకు దేవుడు మేలు చేశాడు, ఈ దేవుడు మాకు ఇంత మేలు చేశాడు, ఆ విషయంలో మేలు చేశాడు, ఫలానా విషయంలో మేలు చేశాడు. మేలులతో నీ హృదయాన్ని తృప్తిపరిచే దేవుడు. ఎందుకంటే ఆయన నీకేది తక్కువ కాదన్నాడు కదా. ఈరోజు నీకు మేలులు కూడా తక్కువ, అనేక మేలులతో నేను తృప్తిపరుస్తాడు. 34:10 వచ్చిన చూడండి, కీర్తన 34:10, కీర్తనల గ్రంథం 34వ కీర్తన
10వ వచనంలో 34:10 సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై. సింహం పిల్లల కన్నా అన్నం దొరకకుండా పోతాదంట. లేమి గలవై ఆకలిగొంటాయంట పాపం అడవిలో. కానీ దేవుణ్ణి ఎవరైతే ఆశ్రయిస్తారో, యేసు స్వామి దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళకి ఏ మేలు కొదవే ఉండదంట. మేలు అనేది కొదవే ఉండదంట. మనం ఈ మాటను నమ్మి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే మేలులతో మన హృదయాన్ని తృప్తిపరిచే దేవుడు. ఎందుకంటే మూడో వాగ్దానం ఏం చేసినాడు? 3వ పాయింట్ ఏం చెప్పినాడు? ఏమీ తక్కువ కాదు, ఏం తక్కువ కాదు, సమృద్ధి ఇచ్చే దేవుడు. కాబట్టి ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 3వ పాయింట్ ద్వారా మేలులతోను, గర్భఫలముతోను, భూఫలంతోను, పశువులతోను నిన్ను సమృద్ధిగా ఇచ్చి నీకు మేలులతో నింపుతాను అని చెప్తూ ఉన్నాడు. అలాగే ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 11వ వచనం చూస్తే, ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 11వ వచనం. ఆ 15-11. అందుకు యెహోవా నిశ్చయముగా నీకు మేలు చేయవలెనని నేను నిన్ను బలపరచుచున్నాను. కీడు కాలమున ఆపత్కాలమున నీ శత్రువులు నిశ్చయముగా నీకు మొరలుడినట్లు చేయుదునని సెలవిచ్చెను. ఎంత చక్కని వాగ్దానం చూడండి. దేవుడు చెప్తున్నాడు, నీకు మేలు చేయవలెనని నిన్ను బలపరచుచున్నాను. నిశ్చయముగా నీకు మేలు చేయవలెనని నేను నిన్ను బలపరచుచున్నాను. కీడు కాలమున ఆపత్కాలమున నీ శత్రువులు నిశ్చయముగా నీకు మొరపెడతారంట. కీడు కాలం వచ్చినప్పుడు, ఆపత్కాలం వచ్చినప్పుడు శత్రువులు వచ్చి మనకే ప్రాధాయపడతారంట, మొరపెట్టుకుంటారంట. నన్నేం చేయొద్దు అని, నాకేదన్నా సహాయం చేయాలి. శత్రువులే ఆ మాట. నిశ్చయముగా నీ శత్రువులు నిశ్చయముగా నీకు మొరలినట్లు చేయుదునని సెలవు ఇచ్చాను. దేవుడే ఎవరైతే నీకు అపకారం చేయాలనుకుంటూ ఉంటారో, ఎవరైతే నిన్ను ఇబ్బంది పెట్టాలనుకుంటూ ఉంటారో, ఎవరైతే నీ మీద వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారో, కీడు కాలం ఆపత్కాలం వచ్చినప్పుడు వాళ్ళే నీ దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటారని, నాకు సహాయం చేయి అంటే అలాగ చేస్తారని ఎవరు చెప్తాడు? దేవుడు చెప్తాడు. మనకే దారి చూపిస్తు. ఇంక వానికి వేరే ఆప్షన్ పెట్టాడు, మనమే ఆప్షన్ పెడతాడు. దేవుడు మన దగ్గరికి వచ్చాడు చేస్తాడు. వానికి ఏదైతే అవసరమో అది మన దగ్గర ఉండేటికి దేవుడు చేస్తాడు. అప్పుడు వాడు ఇంకేడికి పోతాడు? మన దగ్గరికి వచ్చి ప్రాధాయపడతాడు. మొరపెట్టుకుని మొరలీడున్నట్లు చేస్తారు. దేవుడే చేస్తాడు. మనల్ని ఎవరైతే దూషిస్తారో, మనల్ని ఎవరైతే చిన్న చూపు చూస్తారో వాళ్ళే మన దగ్గరికి వస్తారు అని ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తాడు. కాబట్టి దేవుని ప్రియ సంగమా, మనం జ్ఞాపకం చేసుకోవాలా. మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే, ఆయన చెప్పే దేవుడు బలపరిచి తోడై ఉన్న దేవుడు. మన దేవుడు మనల్ని బలపరిచి ఊరికే వెళ్ళిపోడు, బలపరిచేసి వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోడు, తోడై ఉన్న దేవుడు. ఆయన మొదటి పాయింట్ ఏం చెప్పినాము? మొదటి ఏం చేశాడు?